దురాశ కోతి తెలివైన చిలుక. ఒక పచ్చని అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. వాటిలో ఒకటి చిలుక, మరొకటి కోతి. వీరిద్దరి కథే ఇది. పండ్లతో నిండిన చెట్టుపై ఒక తెలివైన చిలుక ఉండేది. ఆ చెట్టు దగ్గరలో ఒక కోతి కూడా ఉండేది. కోతి ప్రతిరోజు ఆ చిలుక తింటున్న పండ్లను చూసి ముచ్చట పడేది. కానీ చెట్టుకు దగ్గరగా వెళ్ళలేకపోయింది, ఎందుకంటే కొమ్మలు ముళ్ళతో నిండిపోయి ఉండేవి. ఒకరోజు కోతి చిలుకను అడిగింది. చిలకమ్మ, కొంచెం పళ్ళు నాకు కూడా ఇస్తావా? చిలుక నవ్వుతూ అంది. ఇస్తాను మిత్రమా, కానీ నాకు ఒక మాట ఇవ్వు. నాకు కానీ ఈ చెట్టుకు కానీ ఎలాంటి నష్టం చేయకు. కోతి వెంటనే అంగీకరించింది. చిలుక పండ్లు పంచేది, కోతి ఆనందంగా తినేది. కొన్ని రోజులు ఇద్దరు బాగా కలిసి ఉన్నారు. కానీ కొద్ది రోజులకే కోతి లోపల దురాశ పుట్టింది. రోజు అడగడం ఎందుకు, చెట్టు నరికేస్తే నాకు అన్ని పండ్లు వస్తాయి కదా అని అనుకుంది. అందుకే కోతి ఒక గొడ్డలి తీసుకుని చెట్టు నరకడం మొదలుపెట్టింది. ఇంతలో చిలుక అరిచింది. ఆగు మిత్రమా, చెట్టు నరికేస్తే నీకు పండ్లు ఉండవు, నేను ఉండను. కానీ కోతి వినలేదు. ఒక పెద్ద చప్పుడు వచ్చి కొమ్మ విరిగిపోయింది. చిలుక వెంటనే ఎగిరిపోయి తన్ను తాను రక్షించుకుంది. చెట్టు నేల కూలి పండ్లు అన్నీ నేల రాలిపోయాయి. కానీ తర్వాత కోతికి అర్థమైంది, చెట్టు నరకడం వల్ల భవిష్యత్తులో పండ్లు తినడం సాధ్యం కాదని. కోతి ఒంటరిగా కూర్చుని బాధపడింది. అయ్యో, నా దురాశ వల్లే అన్నీ పోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైనీ ట్వింకిల్ ఫెయిరీ టేల్స్.